హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం రాబోతున్న ఆప్షన్కి అయితే కేటగిరీ లిస్ట్ అయితే వచ్చిందనమాట. సో ఏ ప్లేయర్ ఏ కేటగిరీలో ఉన్నారైతే ఇన్ డీటెయిల్గా అయితే చూద్దాము టీమ్ వైజ్. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టీం వచ్చేసరికి అయితే గుజరాత్ జైన్స్ నుంచి ఏ కేటగిరీ ప్లేయర్ వచ్చేసరికి అయితే ఫజల్ అట్రాచలి, అండ్ బి కేటగిరీ వచ్చేసరికి అయితే రోహిత్ గుల్యాక్, ప్రతీక్ దయాక్, సోంబీర్ అండ్ రాకేష్. వీళ్ళు నలుగురు వచ్చేసరికి అయితే బి కేటగిరీ ప్లేయర్స్, అండ్ రిమైనింగ్ అందరు వచ్చేసరికి అయితే సి కేటగిరీలో అయితే ఉన్నారు. మన తెలుగు టైటన్స్ గురించి మాట్లాడుకుంటే, మన తెలుగు టైటన్స్ ఏ కేటగిరీ ప్లేయర్ వచ్చేసరికి అయితే పవన్ కుమార్ శరవత్, అండ్ బి కేటగిరీలో అయితే ఒక్క ప్లేయర్ కూడా లేడు, అండ్ సి కేటగిరీలో అయితే రిమైనింగ్ ప్లేయర్స్ అందరైతే ఉన్నారు. ప్రముఖంగా చెప్పుకోవాల్సిందంటే పర్వేష్ బైన్స్వాల్ కూడా సి కేటగిరీలో అయితే ఉన్నాడు. సో బి కేటగిరీ ప్లేయర్ అయితే మన టీం నుంచి అయితే ఒక్కళ్ళు కూడా లేరు. నెక్స్ట్ యుమంబా టీం గురించి మాట్లాడుకుంటే, కేటగిరీ ఏ ప్లేయర్స్ వచ్చేసరికి అయితే గుమాన్ సింగ్, జఫర్ దామేష్, వీళ్ళిద్దరు వచ్చేసరికి అయితే ఏ కేటగిరీ ప్లేయర్స్. బి కేటగిరీ వచ్చేసరికి అయితే రీకు శర్మ అండ్ విశ్వనాథ్, వీళ్ళిద్దరు వచ్చేసరికి అయితే బి కేటగిరీ, అండ్ సి కేటగిరీలో అయితే రిమైనింగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు, లైక్ గిరీష్ మారుతి అన్నక్ అండ్ సో మెనీ ప్లేయర్స్. నెక్స్ట్ లాస్ట్ సీజన్ అయిన ఛాంపియన్స్ పుణేరి పల్టన్స్ గురించి మాట్లాడుకుంటే, వాళ్ళ ఏ కేటగిరీ ప్లేయర్స్ వచ్చేసరికి అయితే అస్లాం ఇనాందార్, షాద్దులు అండ్ గౌరవ్ కాత్రే, వీళ్ళు ముగ్గురు వచ్చేసరికి అయితే ఏ కేటగిరీ ప్లేయర్స్. అండ్ బి కేటగిరీ వచ్చేసరికి అయితే సంకేత్ సావన్, అభిషేక్ నటరాజన్, ప్రతీక్ దయాక్ అండ్ మోహిత్ గోయత్ అండ్ పంకజ్ మొయితేజ్, వీళ్ళు వచ్చేసరికి అయితే బి కేటగిరీ ప్లేయర్స్, అండ్ రిమైనింగ్ వచ్చేసరికి అయితే సి కేటగిరీలో అయితే ఉన్నారు. నెక్స్ట్ తమిళ తలైవర్స్ గురించి మాట్లాడుకుంటే, తమిళ తలైవర్స్ వాళ్ళ ఏ కేటగిరీ ప్లేయర్స్ వచ్చేసరికి అయితే నరేందర్ కండోలా, సాగర్, సాహిల్, వీళ్ళు వచ్చేసరికి అయితే ఏ కేటగిరీ ప్లేయర్స్. బి కేటగిరీ ప్లేయర్స్ వచ్చేసరికి అయితే అజింక్య పవార్, తిని వచ్చేసరికి అయితే బి కేటగిరీ ప్లేయర్, అండ్ రిమైనింగ్ వచ్చేసరికి అయితే సి కేటగిరీలో అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ వాళ్ళ ఏ కేటగిరీ ప్లేయర్స్ వచ్చేసరికి అయితే సునీల్, అంకుష్ అండ్ అర్జున్ దేశ్వాల్, వీళ్ళు వచ్చేసరికి అయితే ఏ కేటగిరీ ప్లేయర్స్. అండ్ బి కేటగిరీ ప్లేయర్స్ వచ్చేసరికి అయితే షాద్దుల్, వీళ్ళు వచ్చేసరికి అయితే బి కేటగిరీ ప్లేయర్స్, అండ్ రిమైనింగ్ అందరూ సి కేటగిరీలో అయితే ఉన్నారు. నెక్స్ట్ దబంగ్ ఢిల్లీ టీం గురించి మాట్లాడుకుంటే, వాళ్ళ ఏ కేటగిరీ ప్లేయర్స్ వచ్చేసరికి అయితే ఆషు మాలిక్, తిను ఒక్కడే ఏ కేటగిరీలో ఉన్నాడు. అండ్ బి కేటగిరీలో వచ్చేసరికి అయితే విశాల్ భరద్వాజ్, నవీన్ కుమార్, యోగేష్, అండ్ వీళ్ళు ముగ్గురు వచ్చేసరికి అయితే బి కేటగిరీ ప్లేయర్స్, అండ్ రిమైనింగ్ అందరూ అయితే సి కేటగిరీలో ఉన్నారు. అండ్ సర్ప్రైజింగ్లీ నవీన్ కుమార్ వచ్చేసరికి అయితే బి కేటగిరీకి అయితే పడిపోయాడు, ఎందుకంటే లాస్ట్ సీజన్ అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే యూపీ యోధాస్, వాళ్ళ ఏ కేటగిరీ ప్లేయర్ వచ్చేసరికి అయితే సుమిత్, అండ్ బి కేటగిరీలో వచ్చేసరికి అయితే విజయ్, ప్రదీప్ నర్వాల్ అండ్ సురేందర్ గిల్, వీళ్ళు ముగ్గురు అయితే బి కేటగిరీలో ఉన్నారు. అండ్ రిమైనింగ్ ప్లేయర్స్ వచ్చేసరికి అయితే సి కేటగిరీలో ఉన్నారు, అండ్ వాళ్ళ మెయిన్ క్యాప్టెన్ కూడా అయితే సి కేటగిరీలోనే ఉన్నాడు, నితిన్. నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే లాస్ట్ సీజన్ రన్నర్ అప్స్ హర్యానా స్టీలర్స్, వాళ్ళ ఏ కేటగిరీ ప్లేయర్స్ వచ్చేసరికి అయితే మోహిత్, రాహుల్ సేత్పాల్, జైదీప్, వీళ్ళు వచ్చేసరికి అయితే ఏ కేటగిరీ ప్లేయర్స్. అండ్ బి కేటగిరీ ప్లేయర్స్ వచ్చేసరికి అయితే సిద్ధార్థ్ దేశాయ్, వినయ్, మోహిత్ అండ్ ఆశిష్ నర్వాల్, వీళ్ళు ముగ్గురు వచ్చేసరికి అయితే బి కేటగిరీ ప్లేయర్స్, అండ్ రిమైనింగ్ అందరూ అయితే సి కేటగిరీలో అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే పట్నా పైలట్స్ వాళ్ళ ఏ కేటగిరీలో ఉన్న ప్లేయర్స్ వచ్చేసరికి అయితే సచిన్ అండ్ కృష్ణన్, అండ్ బి కేటగిరీ ప్లేయర్స్ వచ్చేసరికి అయితే అంకిత్ అండ్ మంజిత్, వీళ్ళిద్దరు అయితే బి కేటగిరీలో ఉన్నారు. అండ్ రిమైనింగ్ ప్లేయర్స్ వచ్చేసరికి అయితే సి కేటగిరీలో అయితే కొనసాగుతున్నారు. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే బెంగాల్ వారియర్స్, వాళ్ళ ఏ కేటగిరీ వచ్చేసరికి అయితే మణీందర్ సింగ్, అండ్ బి కేటగిరీ వచ్చేసరికి అయితే నితిన్, వైభవ్ అండ్ శుభం, వీళ్ళు వచ్చేసరికి అయితే బి కేటగిరీ, అండ్ రిమైనింగ్ పీపుల్ ఆర్ ఇన్ సి కేటగిరీ. నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే బెంగళూరు బుల్స్ వల్ల ఒక్క ఏ కేటగిరీ ప్లేయర్ అయితే లేరు, మొత్తం అందరూ బి కేటగిరీ అండ్ సి కేటగిరీలో అయితే ఉన్నారు. బి కేటగిరీ వచ్చేసరికి అయితే సృజిత్, భరత్ హుడా, సున్షిల్, నందల్, వీళ్ళు వచ్చేసరికి అయితే బి కేటగిరీ ప్లేయర్స్, అండ్ రిమైనింగ్ అందరూ సి కేటగిరీలో అయితే ఉన్నారు. అండ్ బెంగళూరు బుల్స్కి ఒక స్టార్ ప్లేయర్ కూడా లేకపోవడం విశేషం. వాళ్ళ స్టార్ ప్లేయర్ అయిన వికాస్ ఖండాలో అయితే లాస్ట్ సీజన్ వరస్ట్ పర్ఫార్మెన్స్ తోటి అయితే డైరెక్ట్గా సి కేటగిరీకి అయితే మూవ్ అయిపోయాడు, ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అన్ని టీమ్స్ యొక్క కేటగిరీ ప్లేయర్స్. సో ఫ్రెండ్స్, మీరు ఏ టీంకి అయితే సపోర్ట్ చేస్తున్నారో అయితే కమెంట్ చేసేయండి, అండ్ ఎంతమంది ఆప్షన్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో అయితే కమెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్.